వక్ఫ్ చట్టంలో సవరణలను వ్యతిరేకిస్తూ దేశంలో అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. కొందరు యువకులు ఆవేశంతో చేస్తున్న అల్లర్లు మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక భారీ కుట్ర ఉందని తెలుస్తోంది. ముందుగా ఈ కుట్ర వెనుక ఉన్న నెట్వర్క్ను అర్థం చేసుకోవాలి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొన్ని మత కేంద్రాలకు విరాళాలు వచ్చి పడతాయి. కొందరు కోటీశ్వరులైన వ్యాపారులు ఈ విరాళాలు సమకూరుస్తారు. సున్నితమైన వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ మత కేంద్రాలు అలర్ట్ అవుతాయి. ప్రార్థనల తర్వాత అక్కడకు వచ్చిన యువత ఒకేసారి రెచ్చిపోయి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపార కేంద్రాలు, షాపుల మీద రాళ్లు రువ్వుతూ విధ్వంసం చేస్తారు. ఈ విధ్వంసానికి దిగుతున్నది మామూలు యువత మాత్రమే. ఒకవేళ పోలీసు కేసులు పెడితే ఆ యువత మాత్రమే ఇరుక్కుంటారు. కానీ వీరిని రెచ్చగొట్టిన నాయకులు, ఫండింగ్ ఇచ్చిన వ్యాపారులు సేఫ్గా ఉంటారు. ప్రతిసారి ఈ గొడవలు రిపీట్ అవుతుండడంతో చుట్టుపక్కల వ్యాపారులు అలసిపోతారు. షాపులను అమ్మేద్దాం అంటే అల్లర్ల కారణంగా కొనేవాడు ఉండడు. అప్పుడు ఈ ఫండింగ్ ఇచ్చే కోటీశ్వర్లు రంగంలోకి దిగి చాలా చౌకగా ఆ వ్యాపారాలు, భవంతులను చేజిక్కించుకుంటారు. భవంతులు, వ్యాపారాలు ఒకే కమ్యూనిటీకి చేతిలోకి వచ్చేయడంతో ఆ ప్రాంతం మీద ఆధిపత్యం దొరుకుతుంది. తర్వాత అక్కడ ఉండే సాధారణ జనాన్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం మొదలవుతుంది. లవ్ జిహాద్ వంటి సంఘటనలు జోరందుకుంటాయి. దీంతో సాధారణ జనం కూడా ఆ ఏరియాని ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. దీంతో ఆ ప్రాపర్టీని కూడా చౌకగా దొరకపుచ్చుకుంటారు. ఫైనల్గా ఆ కాలనీ చేతిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వక్ఫ్ అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను గమనించండి. అన్ని షాపులు, భవంతుల మీద దాడులు జరగడం లేదు. ఒక వర్గం మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి. అంటే దీనిని బట్టి మాస్టర్ మైండ్ కుట్ర అర్థం చేసుకోవచ్చు.